కొత్తవలస సింహం మళ్ళీ 35 years తర్వాత రిలీజ్ అనేసరికి మాకంతా చాలా ఎక్సైటింగ్ గా ఉంది టోటల్ గా. అంటే నా రాజ్ లేడు ఇప్పుడు, నేను రాజ్ ఎంతో కష్టపడి ఈ సినిమాకి వర్క్ చేసాం. ముందుగా మా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారికి, మురళీమోహన్ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. మా మీద అంత నమ్మకంతో ఇంత పెద్ద సినిమా, కౌబాయ్ సినిమా మాతో చేయించారంటే అప్పట్లో మేము ఫుల్ ఫేమ్ లో ఉన్నాం. రాజ్ కోటిగా ఒక ఫుల్ బ్యానర్ ఉంది, ఫుల్ చాలా బిజియెస్ట్ కంపోజర్స్ అనమాట మేము. ఆ టైంలో మాకు ఈ అవకాశం కల్పించారు మా మీద నమ్మకంతో. ఒక్క మ్యూజిక్ కూడా వినిపించలేదు, ఇలా చేయండి, ఈ టైప్ లో కావాలి, పాటలు ఇలా కావాలి, నెవర్ సెట్. డైరెక్టర్ గారు కానీ నాగేశ్వర గారు కానీ. నేను అయ్యప్ప మాల వేసుకొని ఒక నిష్టగా ఈ సినిమాకి మాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి, అంటే మళ్ళీ ఛాన్స్ దొరకదు కౌబాయ్ సినిమాలు, పైగా మెగాస్టార్ చిరంజీవి గారిది అని చాలా కష్టపడి, అంటే కలెక్షన్స్ అని విన్నాం కౌబాయ్ ఎలా ఉండాలి, దీంట్లో రెగ్యులర్ మ్యూజిక్ చేస్తే మ్యాచ్ కాదు సినిమాకి. అందువల్ల కంప్లీట్ ఆ కలర్ ఆఫ్ మ్యూజిక్ ని ట్రై చేసి రికార్డింగ్ చేసాం. చాలా మంచి పేరు వచ్చింది మాకు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా చాలా ఇష్టం. ఇందులో పాటలు కూడా నన్ను ఇందాక మొత్తం రీల్ చేద్దామని ఇన్స్టాకి అన్ని పాటల్ని పాడి గిటార్ తోటి పాడి చేస్తుంటే నాకే ఇంట్రెస్ట్, ఏంటి ఎంత బాగుంది పాటలు అనిపించి, అంత ఈజీ క్యాచీగా ఉన్నాయి పాటలు, మంచి రిథమిక్ గా. ఇందాక నేను నా తేజాంజలిని నా మై అసోసియేట్ అనమాట, ఇద్దరు కలిసి చేసాం. అది కూడా రిలీజ్ చేస్తాం అనమాట సినిమాతో పాటు, వాళ్ళ పర్మిషన్ లేకుండా సాంగ్స్ అన్ని కూడా. సో అంత హ్యాపీగా వర్క్ చేసాం. నాకు మంచి అవకాశం ఇది. మళ్ళీ ఆఫ్టర్ 35 years తర్వాత రిలీజ్ అవుతున్నట్టు మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం ఈ సినిమాకి. మళ్ళీ మీరందరూ దీన్ని ఎంతగా ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా మీరందరూ ముందుకు తీసేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ, నాకు చక్కటి అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్కారం.